మార్షల్ ఆర్చీలో ఒక భాగమే స్క్రీన్ మార్షల్ క్రీడాంశమని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామంజనేయులు వివరించారు. స్థానిక స్కూల్స్, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కే మార్షల్ ఆర్ట్ క్రీడాంశానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో గుర్తింపు ఉందని తెలిపారు. ఒలింపిక్ డే సందర్భంగా ఈ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు కొండారెడ్డి బురుజు వద్ద జరగనున్న ముగింపు కార్యక్రమంలో పతకాలు, ప్రతిభ సర్టిఫికెట్లు అందజేస్తామని వెల్లడించారు. సంబరాల్లో భాగంగా ఈరోజు దాదాపుగా చివరి స్టేజ్కి వచ్చారు. దీనికి మార్షల్ ఆర్ట్స్ అయినటువంటి స్క్వే మార్షల్ ఆర్ట్ ప్రధాన కార్యదర్శి, అలాగే రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నబీ సాహెబ్ గారు, అలాగే వారి ప్రతినిధులందరూ ఇక్కడ ఉన్నారు. అలాగే దీనికి గౌరవ అతిథిగా మన సాఫ్ట్ వాల్ వ్యవస్థాపకులు గంగాధర్ గారు, అలాగే జైభీమ్ సంస్థ వాళ్ళు, మిగతా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అతి పురాతనమైన క్రీడ మామూలుగా మార్షల్ ఆర్ట్ అని రకరకాల కరాటే, తైకొండో ఇట్లా ఉండేటివి. కానీ దాన్ని పరిణామక్రమం చెందిన తర్వాత స్పై మార్షల్ ఆర్ట్స్ అనే పేరుతో ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గుర్తింపు లభించింది. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో కూడా ఈ క్రీడ గుర్తించబడింది. కాబట్టి ఈవెన్ కరోనా టైంలో కూడా స్కై మార్షల్ మాస్టర్ నబీ సాబ్ జూమ్ దాంట్లో ఆన్లైన్లో కూడా ప్రాక్టీస్ చేయించి మీకు అందరికీ ప్రతిభ కనపరిచి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అందుకనే ఈ క్రీడను బాగా అభివృద్ధి చెందియాలనేటువంటి ఉద్దేశంతో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరందరూ కూడా విద్యార్థులు శరీర కదలికలతో స్క్వై మార్షల్ ఆర్ట్స్ను డెవలప్ చేసుకొని మీరు మంచి సర్టిఫికేట్లతో మీ శరీరాకృతిని మార్చుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నబీ సాబ్ గారికి, వారి ప్రతినిధులకు అందరికీ కూడా అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ వస్తుంది. దగ్గర 6 గోల్డ్, 6 సిల్వర్, 6 బ్రాంజ్ అంటే 18 మందికి. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వస్తుంది. అలాగే రన్నులో పార్టిసిపేట్ చేసే పెద్దవాళ్ళు అందరికీ రన్నులో వస్తారు. పూర్తి చిన్నవాళ్ళు ఉండి పరిగెత్తలేని వాళ్ళు ఉంటే కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర హాల్ ఉంది లోపల పార్క్లో, అక్కడ కూర్చుంటే అక్కడ ఫంక్షన్, అక్కడే సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి. అక్కడ 2-3 డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి కూడా. ఎల్లుండి సండే కాబట్టి అందరూ అవైల్ చేసుకొని రావాలని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.